అల్లూరి సీతారాముల జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి సోమవారం ఉదయం సుమారు 1 గంట ప్రాంతంలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 11 మండలాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చి ఆమె విజయానికి స్వాగతం పలికారు. పందిరిమామిడి జంక్షన్ నుండి భారీగా పాదయాత్ర చేస్తూ సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు, అరకెంపీ అభ్యర్థి తనుంజరాణి పాల్గొన్నారు. నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తూర్పు ఏజెన్సీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాలందరూ కూడా సమన్యాయం చేశారని, ప్రతి ఒక్కరికి కూడా వారి అకౌంట్లో 1,00,000 నుండి 3,00,000 రూపాయల వరకు వేయడం జరిగిందని, ప్రతి పేదవాడు కళలోనూ ఆనందం చూసే విధంగా పరిపాలన సాగిందని, వారి అభివృద్ధిని చూసి మరొకసారి ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మారేస్తే మాట మీద నిలబడే వ్యక్తిని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే మరొకసారి వైసీపీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా కొనియాడారు. రంపచోడవరం డివిజన్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన విధంగా చర్యలు తీసుకున్నామని, అదేవిధంగా 11 మండలాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హార్ట్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరింత అభివృద్ధి చెందాలంటే మరొకసారి వైసీపీకి అవకాశం ఇవ్వాలని సందర్భంగా ఆయన అన్నారు. అసెంబ్లీకి ఒక ఓటు, పార్లమెంటుకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే అభ్యర్థి ధనలక్ష్మి, అరకు పార్లమెంట్ అభ్యర్థి ధనుంజరాణి కార్యకర్తలు పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ అభ్యర్థిని. ఈరోజు మేడం గారు నాగులపల్లి ధనలక్ష్మి గారు ఈరోజు నామినేషన్స్ వేశారు. ఈరోజు ఏదైతే జనాన్ని చూస్తున్నామో జన సముద్రంలా ఉంది. ఖచ్చితంగా మన పార్టీనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం సీఎంగా మన జగనన్ననే చూసుకుంటాము. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో జగనన్న గారు చేసిన సంక్షేమ పథకాలే కానివ్వండి, డెవలప్మెంటే కానివ్వండి, ఏదైనా ఇప్పుడు సాలూరులో మనం చూసుకుంటున్నాం ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, కురుపంలో ఇంజనీరింగ్ కళాశాల కానివ్వండి, పాడేరులో మెడికల్ కాలేజ్ కానివ్వండి, మా ప్రాంతంలో కాకుండా ఇంకా రాష్ట్రంలో ఎన్నో 17 మెడికల్ కాలేజ్ని నిర్మాణం జరుగుతుంది. అలానే ఇంకొకసారి మనం 5 ఏళ్ల వ్యవధిలోనే మనం ఇంత చేంజెస్, ఇంత అభివృద్ధి చూస్తుంటే ఇంకొకసారి సీఎంగా మన జగనన్న తీసుకొని వస్తే ఇంకా చాలా అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధనలక్ష్మి గారు నామినేషన్కి జనం అశేషంగా తరలివచ్చారు. ఈ రంపచోడవరం చరిత్రలో ఎంతోమంది నామినేషన్ ఇప్పటివరకు ఎన్నో ఏళ్ళ తరబడి చాలామంది ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈవేళ ధనలక్ష్మి గారు నామినేషన్కి వచ్చిన జనం ఈ రంపచోడవరం చరిత్రలోనే ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యేకి కూడా ఇంత జనం రాలే. ఈవేళ ఎందుకు వచ్చారంటే ధనలక్ష్మి గారిని స్వయంగా వాళ్ళందరూ కూడా ధనలక్ష్మి గారు అడుగులు అడిగేసి ధనలక్ష్మి గారిని ఆశీర్వదించి నామినేషన్కి మేము సైతమని వాళ్ళందరూ కూడా కథం తొక్కారు. వేలాది మంది జన సముద్రంలాగా రంపచోడవరం అంతా మారింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ, గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 మండలాల రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజలకి కేవలం డీబీటీ ద్వారా సుమారుగా 1,500 కోట్ల రూపాయలు యొక్క రంపచోడవరం నియోజకవర్గం ప్రజలకి నేరుగా వారి అకౌంట్లో జమ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు ఏమీ లేవు గడిచిన కాలంలో. ఇవి కాకుండా అభివృద్ధి కూడా ఏళ్ల తరబడి 30-40 సంవత్సరాలు బట్టి లేని రోడ్లు వేయించాం. రాజులకి సమస్య పరిష్కారాలు చేశాం. వీధి రోడ్లు వేయించాం. అలాగే రంపచోడవరంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాం. కొండపోడు భూములు చేసుకునే ప్రతి గిరిజనుడికి కూడా ఈ భూమి మీద, అడవి మీద హక్కు కావాలని ఆదివాసీలు ఏళ్ల తరబడి పోరాటాలు చేశారు. ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే. మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో సుమారుగా ఈ 11 మండలాల్లో చూస్తే సుమారుగా 18,000 పైబడి 18,000 మందికి 47,000 ఎకరాలు కొండపోడు పట్టాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అంతా కూడా మీ అందరికీ మనం చూసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఈవేళ కొంతమంది రకరకాలుగా హద్దు మీరి గీత దాటి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మాట్లాడినా ప్రజలు తెలుసు ఇక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏంటో, అనంతబాబు ఏంటో ఇక్కడ ప్రజలకి అణువణువునో తెలుసు. మారుమూల గిరిజన ప్రాంతానికి పోయినా, మారుమూల గిరిజన ప్రజలను అడిగినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, అనంతబాబు గురించి కానీ వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళెవరూ కూడా హద్దు మీరి, ఎందుకంటే ప్రజాకోర్టులో వాళ్ళు ఢీక్కోలేక, ప్రజాకోర్టులో వాళ్ళు నెగ్గలేక ఏదో రకంగా మాట్లాడితే మనం గెయిన్ అవుతామని చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు అవివేకులని అంటూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరోపణలే నాకు ఆశీర్వాదాలు అవుతూ ఉన్నాయి. ప్రజల్లో మరింత కసి పెరుగుతూ ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న అసత్యాలకి, వాళ్ళు మాట్లాడుతున్న తప్పుడు ప్రచారానికి. కొన్ని తెలుగు మీడియా పత్రిక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. రంపచోడవరం మా నియోజకవర్గ ప్రజల ఆదరణతో వాళ్ళందరితో కలిసి వచ్చి భారీ ఎత్తున ఇది సముద్రం అన్న విధంగా మా నాయకులంతా తరలి వచ్చి వారి సమక్షంలో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రంపచోడవరం అనేది పంచుకోట లాంటిది. ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ పార్టీ గతంలో ఏదైతే 2019 ఎన్నికలప్పుడు జగనన్న మా ప్రాంతాన్ని గత 40-50 ఏళ్ళుగా లేనటువంటి అభివృద్ధి, మా గిరిజనుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఏదైతే ఇక్కడ గిరిజన ప్రజలు విశ్వసించి ఉన్నారో, జగనన్న మరి అంచనాలు అందుకునే విధంగా కేవలం గిరిజన ప్రజలు కాకుండా రాష్ట్రం మొత్తం ఏ విధంగా జగనన్న పరిపాలన చేశారో 5 సంవత్సరాలు చూసిన తర్వాత మళ్ళీ ఈరోజు జగనన్న ప్రభుత్వమే కావాలని జనం ఎంత జన సముద్రం ఎలా తరలి వస్తుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు వారందరి సమక్షంలో మరొకసారి నేను నామినేషన్ చేశాను. మా ప్రజలందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా సరే మన ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం తెలుసుకోవాలంటే అది మనం చెప్పుకునే అవసరం లేదు, ప్రజలు తెలుస్తారు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందో ప్రజాకోర్టులో తేలుతుంది. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసి, ముఖ్యమంత్రులుగా చేసి, ఆ పార్టీకి సంబంధించిన పదవులు చేసి కనీసం గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు మంచినీరు లేకుండా, గిరిజనులకి కొనుగోలు పట్టాలు ఇవ్వకుండా, గిరిజనులకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకుండా ఉండి వాళ్ళు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే ప్రజాకోర్టులోకి వచ్చారు కదా, వచ్చే ప్రజల మధ్యలోకి ఆదిరాభిమానులు కొనుగొని ప్రజాకోర్టులో తేల్చుకునే విధంగా ప్రజల్లో కష్టపడాలి తప్ప ఎవరినో నిందించేసి ఒక మనిషిని 100 సార్లు ఏదో అంటే జరిగిపోద్దని అనుకోవడం చాలా మూర్ఖత్వం అండి. ఈరోజు రాజకీయం అంటే చాలా ఎలా ప్రవర్తిస్తారంటే ఒక మనిషిని మాట్లాడేస్తే రాజకీయం అయిపోద్ది అనుకుంటున్నారు. కాదు, మన రాజకీయం ఏంటనేది, మన భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించాల్సింది ప్రజలు. ప్రజాకోర్టులో తేల్చుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ వేసినటువంటి నామినేషన్ కార్యక్రమం చూశారు. వాళ్ళే చెప్తా ఉన్నారు, ఇది నామినేషన్ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ విజయోత్సవ సభ అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ఏమైనా ఉంటే చేసుకోవాలి, అంతే తప్ప కానీ మరొకరిని ఆడిపోసుకొని పరిస్థితులు అయితే ఉండకూడదు. ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను, మా వాళ్ళైతే మెజార్టీ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి జగనన్నకి రంపచోడవరం నుంచి తొలి విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాను.